ఈదురు గాలులతో కూడిన వర్షాలు మెదక్ జిల్లాలో రైతులను నిండా ముంచేశాయి. మార్కెట్ యార్డుల్లోని ధాన్యం తడిసి ముద్దైంది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం పలుచోట్ల నీటి పాలైంది. అర్ధరాత్రి నుంచి తెల్లవారే వరకు చినుకులు పడుతూనే ఉన్నాయి. కరామాయంపేట, శంకరంపేట మండలాల్లో తూకం వేసి ఉంచిన ధాన్యం బస్తాలు తడిచిపోయాయి. గజ్వేల్ మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. ఆకారం గ్రామంలో రోడ్డుపై ఆరబోసిన ధాన్యం వర్షానికి మురికి కాలువలో కలిసింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఏం లెక్క మొలకలు వస్తాయి కాలం దగ్గరకు వచ్చి ఇది వాన వాడబట్టే రడ్లు వద్దులేవు మన్ను వదలం భాషడం అవుతుంది రామరామ కోసి అవుతుంది 50-30 లారీలు అవుతాయి. ఏం 7 కుప్పలు ఎట్లా ఇది ఉండ నాశనంగా అయినా రైతులు నాశనంగా అయినా ఆయంగా అయినా ఇదేం కథ నెలకు ఎక్కువ అవుతుంది. నెల 3-4 రోజులు అవుతుంది. ఏమో కుప్ప కొలుతున్నాయి మొత్తం ఇక్కడ అట్లు రాశులు రాసిపోతాయి అన్ని మొత్తం నీళ్ళు అటు పోతాయి. నిన్న వచ్చింది 4-5 రోజులు లారీ రాక నిన్న వచ్చింది ఒక నిప్పుకోపోతుంది మళ్ళీ పథకం లేదు. ఇక 4-5 రోజులకు ఒకసారి వస్తుంది. మెదక్ జిల్లా తూప్రాన్ అయ్యప్ప టెంపుల్ వద్ద అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూప్రాన్ వెల్దుర్తి ప్రధాన రహదారిపై రైతులు ఆందోళనకు దిగారు. రైతులను అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేశారు పోలీసులు. దీంతో అన్నదాతలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రైతుల ఆందోళనతో భారీగా నిలిచిపోయింది ట్రాఫిక్. రెండేళ్లలో 2 వాట్ల వర్షాలు పడ్డాయి. వర్షం పడ్డది మళ్ళీ ఒట్లు పోతలేవు ఇవి ఈమె ఉంటున్నాయి. ఇక నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి రైతులు మార్కెట్ యార్డుకు తీసుకువచ్చిన వరి, మొక్కజొన్న ధాన్యం పూర్తిగా తడిచిపోయి వర్షపు నీటిలో కొట్టుకుపోయింది. 6 గాలం కష్టపడి ధాన్యాన్ని మార్కెట్కు తీసుకొని వస్తే నెల రోజులైనా కొనుగోలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కొనుగోలు చేయకపోవడంతోనే ధాన్యం తడిసిపోయిందని చెప్తున్నారు. ఇక తడిచిన వరి, మొక్కజొన్నను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వర్షానికి కొట్టుకుపోయిన ధాన్యానికి నష్టపరిహారం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. తెలియట్లేదు రైతులు మొత్తం అవకతవకలై మార్కెట్ మొత్తం నీళ్ళలో మునిగి తేలుతున్నాం. మేము రైతులం తొందరగా మమ్మల్ని రైతులను గడ్డకు చేర్చాలని మేము దయచేసి అధికారులను కోరుకుంటున్నాం. మమ్మల్ని జర గడ్డకేయాలని కోరుకుంటున్నాం. ఈ మార్కెట్లో మేము ఇన్ని నెల రోజుల నుంచి దీనిలో ఇది చేస్తున్నాం. రైతులను కష్టపడి ఎండబెట్టుకుంటున్నాం, నానబెట్టుకుంటున్నాం. ఈ అధికారులకు మేము చేసే కష్టం కనిపిస్తుందా లేదా తెలియదు కానీ మరి ఇన్ని రోజులు ఇప్పుడు కూడా వానలనే మేము దగ్గరికి దొబ్బుకుంటున్నాం. వడ్లు మొక్కలు మొత్తం ఇబ్బందులు పడి పిల్లలు ఇచ్చిపెట్టి మార్కెట్ యార్డ్లో పనిచేసుకుంటున్నాం. కానీ ఎవరు కూడా స్పందించట్లేదు అధికారులు. నీరు తూరు బట్ట పోయలేదా తరదు నీరు తూరు బట్ట కూడా మస్తుగా పోయింది. నీవే కదా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులు తీసుకొచ్చిన ధాన్యం తడిసి ముద్దైంది. పలుచోట్ల వర్షం ధాటికి ధాన్యం కొట్టుకుపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లి వద్ద గల రైల్వే అండర్ బ్రిడ్జ్లో భారీగా వర్షం నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కరెక్ట్